నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, హుస్నాబాద్ నియోజకవర్గానికి కనీసం 1,00,000 ఎకరాలకు అవకాశం ఉంటే 1,50,000 ఎకరాలకు వ్యవసాయం నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇన్ని రోజులు రాలే, కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం, ఎవడడ్డమస్తారో నేను చూస్తా దాని సంగతి. వరద కాలువ పనులు అవసరమైతే మిట్మాన్ డ్యామ్ కాడ హుస్నాబాద్ లో కుర్చేసుకొని కూర్చొని నేనే చేపిస్తాను మనవి చేస్తా ఉన్నా. చూసిరు కదా ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఆనాడు ఆంధ్రప్రదేశ్, ఇవాళ తెలంగాణ వచ్చింది, ఎవడడ్డం వస్తారో చూస్తా, హుస్నాబాద్లో కుర్చేసుకొని కూర్చొని హుస్నాబాద్కు 1,50,000 ఎకరాలకు నీరు సాగునీరు తెస్తా అన్నాడు. కానీ మళ్ళీ ఇయ్యాలి ఏమంటుండో ఒక్కసారి చూడండి ఈ వీడియోలో. నిజమే, నీకు ఎరక, నీకు బాగా ఎరక, నాకు తెలియదా? మళ్ళీ అట్లా మాడతావేందా? ఏ రిజర్వర్ కట్టినా నాకంటే నీకు ఎక్కువ తెలుస్తుందా? ఒకటి నేర్చుకున్నారు అన్ని. ఎవడు చెప్పిండు నీకు? ఇట్లా మాట్లాడతావా? మైకి ఇట్లా మాట్లాడుతురా? ఎవడు చెప్పిండా నీకు? ఎవడబడతాడు ఎవరు నేర్చినావు? మీతోనే ఎత్తా నీళ్ళు? నువ్వు తెస్తావా? తోటపల్లి రిజర్వర్ కట్టి తెస్తావా నీళ్ళు? ఆడవాడు మోపైనారు ఇట్లా. నేనేం చెప్తున్నా ఈయనంత ఓపిక లేదా నీకు? తెలివి ఇను కదా నేను చెప్పేది. నువ్వు నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు? నేను చెప్పేది ఇన్వనం కూడా అర్థం. నువ్వు చూసిరు కదా ఆనాడేమన్నాడో, ఇవాళ మైపాల్ రెడ్డి రైతు అడిగితే ఏమంటాడో విన్నారు కదా. అంటే మనం అడగడమే తప్పన్నట్టుగా ముఖ్యమంత్రికి ఆనడం, ప్రతిపక్షం ఆనాడు అధికారం లేనాడు, అట్లా ముఖ్యమంత్రి కాగానే ఎవడు అడగద్దు అనేటువంటి నియంతృత్వం ఏదైతే ఉందో, మరి మనం అడుగుదామా? అడగకుండానే సన్నాసుల్లాగా ఉందామా? అడిగితే సన్యాసి అంటుండే ముఖ్యమంత్రి. ఎవరు సన్నాసులో మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ముఖ్యమంత్రి ఏమంటుండో మీరు వీడియోలలో విన్నారు, మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇది మంచిదా? ఈ విధంగా మాట్లాడడం అనేటువంటి మాటను మీరు నలుగురికి చూపెట్టి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా.